హలో మామ బ్రోస్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు లేదంటే మాకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేము చెప్పుకోవాలి. లేదంటే వాట్సాప్లో సంక్రాంతి అంటేనే ఒక ఎమోషన్, ఎక్స్పెషలీ విలేజ్లో వచ్చిన వాళ్ళకి చాలా చాలా ఎమోషన్. ఆ సంక్రాంతి రోజు అందరూ ముగ్గులు వేస్తారు, బొబ్బెమ్మలు పెడతారు, గంగిద్దు వస్తుంది లేదా ఆడుకుంటుంది. తర్వాత హరిదాస్ వస్తాడు, ఆయనకు అన్నీ ఏదో ఇంట్లో ఉన్న ధాన్యాలు అంటే కొత్తగా పండిన ధాన్యాలన్నీ వేస్తాడు. అదొక ఎమోషన్. అవన్నీ మిస్ అయిపోతుంటాం. ఏదో బాగా చదువుకోవాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తారు. దానికోసం మనం కష్టపడి మంచి జాబ్ తెచ్చుకొని మన ఊరిని, మన వాళ్ళని, మన ప్రపంచాన్ని వదిలేసి వచ్చేస్తాం. అవి అప్పుడు చిన్నప్పుడు చేసుకున్న గుర్తులే. అంటే అదే ఎమోషన్తో బతకాలి. చదువుకుంటాం, ఉద్యోగం వస్తుంది, దేశాలకు విదేశాలకు వెళ్తాము, సంతోషంగా ఉంటే లేవు. అసలు ఏదో ఉన్నామంటే సరే, ఏదో ఉన్నామంటే ఉన్నామంటే. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వచ్చాము. నేనేదో ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేయలేదు. చాలా ఎమోషన్. ఇక్కడ వచ్చి సంతోషంగా ఉన్నామంటే ఉన్నాం, కానీ మనసంతా అక్కడే. మనస్ఫూర్తిగా సంతోషం అంటే లేదు, ఎవరూ లేరు. మన దేశాన్ని, మన ఊరిని, మన జనాల్ని, మన బంధువుల్ని మనం వదిలేసి దూరం వచ్చాము. చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఎందుకు చదువుకున్నాము, ఎందుకు వచ్చాము, ఎందుకు తల్లిదండ్రులు ఇట్లా చేశారు. అదే ఊర్లో ఉంటే ఈవెన్ వ్యవసాయం చేసుకుంటే కూడా ఏదో తినేవాళ్ళు. ఉట్టి కారం, పచ్చికారం ఏదో ఒకటి తినేవాళ్ళు. అమ్మా నాన్న దగ్గర, మన మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర, మన ఊర్లో, ఎస్పెషల్లీ మన మట్టి. చదువుకొని, బాగా చదువుకొని, మంచి కాలేజ్ తీసుకొని, మంచి జాబ్ తెచ్చుకొని సుఖంగా ఉంటాం అనుకుంటే సుఖంగా లేదు. సో ఇదే కాదు, సంక్రాంతి కాదు, ఏ ఫెస్టివల్ అయినా ఊరే గుర్తొస్తుంది. ఊర్లో చిన్నప్పుడు చేసే పని. మా ఊర్లో నేను పండగలు వస్తే మొత్తం పొద్దున లేచి అదొక యాక్టివిటీ. ఒక 2-3 రోజుల ముందునే ఒక రకమైన ప్రిపరేషన్. పొద్దున లేచి మామిడాకులని, వేపాకని, తర్వాత పూలు, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొని మా ఇంటికి, మా అమ్మమ్మ ఇంటికి, మా బంధువులు, మా పిల్ల, మా చిన్న అంతా అందరింటికి తెచ్చేవాళ్ళు. అవే గుర్తొస్తాయి. చాలా ఎమోషన్. ఇప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు చదువుకున్నాము, ఎందుకు వచ్చాము. ఒకవేళ చదువుకొని వ్యవసాయం చేసింటే అక్కడే ఉండేవాళ్ళం కదా. ఏదన్నా కానీ ఏదో ఒకటి తినేవాళ్ళం కదా. ఊరికి పస్తుగా ఏమి ఉండం కదా. ఏదన్నా కానీ జీవితాన్ని గడిపించేవాళ్ళం కదా. ఆనందం ఉండేది కదా. అంతే. అలాగే చాలామంది, ఎస్పెషలీ విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, అంటే ఎప్పుడు కూడా విలేజ్లో పుట్టి పెరిగినా కొంతమంది సైలెంట్గా ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎప్పుడు జనాలు చుట్టూనే ఉంటారు, జనాలతో తిరుగుతుంటారు. సోషలైజ్ ఎక్కువ, అందరూ బాగుండాలనుకుని మనసు వస్తాం. అలాంటి వాళ్ళకి చాలా కష్టం. దేశం, మన ఊరిని, మన దేశాన్ని వదిలి, తల్లిదండ్రుల్ని, అమ్మ, అన్న, అక్క, చెల్లి, మామ, అత్త ఇవన్నీ వదిలి చాలా కష్టం. ఇప్పుడు రాలేవా అనుకోవచ్చు మీరు. ఒకసారి పోవడమే కానీ రావడానికి. ఎందుకంటే నీ బాధ్యతలు, మ్యారేజ్ అయితే వైఫ్, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ భవిష్యత్తు. ముందు దృష్టి నొయ్య, వెనక దృష్టి గొయ్య. అంతే. ఆ జీవితాన్ని గట్లే గడిపేస్తే మన డ్రీమ్స్, మన కళలు, మన ఆనందం వచ్చేది. ఎంతమంది, చాలామంది ఇలా ఫీల్ అవుతుంటారు ప్రతిరోజు. అంటే నువ్వు ఎంత చేసుకున్నా, నువ్వు అమెరికాలో, ఆస్ట్రేలియా, లండన్లో ఏం డిఫరెన్స్, ఎంత చేసుకున్నా
అంత హ్యాపీనెస్ రాదు కదా. నిజం, గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె మీద ప్రతి ఒక్కరు కూడా అంత ఆనందం వస్తుంది. మీ ఊర్లో పండగలు చేసుకున్నంత ఆనందం, అందరూ బంధువులు అందరూ వస్తారు, ఎంత హ్యాపీగా సరదాగా. అసలు భోగి మంటలు, చలి మంటలు అంట మా రాయలసీమలో అయితే వేసుకుంటూ సంక్రాంతి రోజు అన్నీ తిని పొంగలు, పులగము చట్నీ తింటూనే వేసుకుని అన్నీ ఎక్కడ ఉంటాయి? ఉండవు. వేరే దేశాలకు వస్తే ఈరోజు వర్కింగ్ డే మనకి ఎంత ఉన్నా అంత ఆనందం ఉండదు. చాలామంది వచ్చాము, బాగున్నాము, పెద్ద ఇల్లు ఉంటారు, అది ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా ఓ విలేజ్లో పుట్టినోడు నాట్ హ్యాపీ. తప్పదు, అంతే, ఏం చేయలేం. మన ఊర్లో వెళ్ళి మనోళ్ళతో మన మనసుకు నచ్చిన మన ప్రాణం ఉన్న ఊర్లో మనం చేసుకుంటే ఆనందం ఇవ్వాలి. సారీ, ఈ సంక్రాంతి రోజు అందరినీ బాధ పెట్టినట్టున్నా. ఎందుకో ఎమోషన్ తట్టుకోలేకపోయాను. నేనేదో రీల్స్ కోసం, మూవీస్ కోసం కాదు, నా మనసులో ఎమోషన్. ఫెస్టివల్స్ వస్తే ఎమోషన్ అయిపోతాను. అంటే విలోజన్ కదా మమ్మల్ని, పల్లెటూరు ఉంది కదా, అట్లనే ఉంటాయి పల్లెటూరు మనసులో, కల్ముషం లేను. సరే, బాగా ఎమోషన్ అవుతాను. సార్, థ్యాంక్ యూ బాబాయ్. అందరికీ మరోసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్.